దేవుని యొక్క నామాన్ని బట్టి మనం చూసినట్లయితే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. ఎందుకని అంటే వాక్యం సెలవిస్తుంది. తీసినట్లయితే చదవండి. యాకోబు 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమైంది మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనే యుండుడి. ఏం చెప్తున్నాడంటే అక్కడ మిమ్మును మీరు మోసపుచ్చుకోకున్నట్లు మీరు ఏ వాక్యం అయితే విన్నారో దానిని బట్టి ప్రవర్తించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మనం మోసపోతున్నామని తెలిసి దాని ప్రకారం మనం జాగ్రత్తగా నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఎందుకని అంటే వాక్యం విని దాని ప్రకారం నడవలేని వాళ్ళు ఏమవుతారంటే మోసపోతారని. చూడండి, దేవుని యొక్క నామాన్ని బట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యాన్ని విని దాని ప్రకారం నడుస్తూ మీరు జీవించాలి. అలా జీవించకపోతే గనక మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నట్లు అని చెప్తున్నాడు వాక్యం. కాబట్టి మనము దేవుని ఎడల మన యొక్క ఉన్న పరిస్థితులన్నిటిని బట్టి దేవుడు మనల్ని చూస్తున్నాడంటే చూస్తాడు. మన ప్రతి అవగాహన బట్టి దేవుడు మనల్ని చూస్తాడా అంటే చూస్తాడు. అయితే మనము ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ఇష్టపడాలి. దేవుని యొక్క మార్గానికి లోబడడం అనేది జరగడం ప్రారంభించాలి. ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో, ఎప్పుడైతే దేవుని చిత్తానికి మనం తల వంచుతామో అప్పుడు విలువైన పాత్రగా దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకని యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో మొదటి వచనంలో మాట ఏంటి తెలుసా? దప్పిగొని వారులారా నేల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నేల యొద్దకు రమ్మన్నాడు. నీళ్లు అంటే చెప్పాలి, నీళ్లు అంటే వాక్యముతో సమానం. దేవుడు దానిని వాక్యముగా పోలుస్తున్నాడు. ఎందుకని అంటే దప్పికొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి. ఎవరు దప్పికొంటారు? కష్టాలలో ఉన్నవారు దప్పికొంటారు, బాధలలో ఉన్నవారు దప్పికొంటారు, అన్యాయమైన కార్యముల్లో మునిగిపోయి నష్టపోయిన వారు ఎలా ఉంటారంటే ఎంతో ఆ సమస్యలు తీరితే బాగుండని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీకున్న ప్రతి పరిస్థితిని బట్టి మీరు వాక్యాన్ని వినగలిగినప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే మీ దప్పికను తీరుస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు నీళ్ళ యొద్దకు రమ్మన్నాడు. దేనికి రమ్మన్నాడు? మీ ఆహారమును నీటిలో వేయండి, చాలా కాలం తర్వాత అది మీకు ఉపయోగపడుతుందని ప్రసంగి చెప్తూ ఉంటాడు. ఎందుకు చెప్తూ ఉంటాడంటే నీళ్లు దేనికి సాదృశ్యమయ్యా అంటే వాక్యానికి సాదృశ్యం. నీళ్లు వాక్యానికి సాదృశ్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే నీళ్ల ద్వారా మనం బాప్తిసం పొందాలి, క్రీస్తు రక్తము ద్వారా బాప్తిసం పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేని దగ్గరికి వెళ్తే మన జీవితం బాగుపడుతుంది, ఏ విషయంలో మనం వినగలిగితే మన యొక్క జీవితంలో శక్తి కలుగుతుందంటే దేవుని చిత్తాన్ని చేయగలిగినప్పుడే మన జీవితం ఏమవుతుందంటే మన దాహాన్ని తీర్చేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యాన్ని విని విడిచిపెట్టే వారిగా కాక ఆ వాక్యాన్ని విని మీరు నడుచుకునే రీతిగా జాగ్రత్త పడండి. ఒకవేళ మిమ్మల్ని మీరు మోసపరుచుకోవద్దు. ఆ ప్రవర్తన ప్రవర్తించకపోతే మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన యొక్క పరిస్థితులను బట్టి మోసపోతున్నామా, దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటున్నామా? మోసపోతే నీవే మోసపోతావు. ఎందుకని? మోసపోకుడి దేవుడు విక్రించబడడు. ఏది విత్తుతావో అదే వాస్తవని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు ఎప్పుడు మానవులను విడిచిపెట్ల ఒక గ్యాదరింగ్ చేసి ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలని చెప్పి ప్రతి విషయం మీద దేవుడు మనకు అంశాలను బయలుపరుస్తూ ఎంతగానో మనకి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు? 3వ అధ్యాయానికి 3వ వచనానికి వెళ్ళినప్పుడు
చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. చెవియొగ్గి ఎవరి యొద్దకు రావాలి? దేవుని యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు అని చెప్తున్నారు. ఈరోజు మనం వినాలి. ఏం వినాలి? దేవుని మాటలు వినాలి. మనల్ని ధైర్యపరిచే మాటను వినాలి. మనల్ని సమస్యల నుంచి గట్టెక్కించే దేవునికి లోబడాలి. ఆయనకి లోబడనొల్లని ప్రజలను ఏం చేసిందంటే శ్రమల పాలు చేశారు. దేవునికి లోబడని ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో 40 సంవత్సరాలు తిప్పాడు. ఎందుకు తిప్పాడు అంటే వారు లోబడనొల్లని ప్రజలై ఉన్నారు. ఏమైనారు? లోబడనొల్లని ప్రజలై ఉన్నారు కనుక వాళ్ళకి రోగాలు వచ్చినాయి, బలహీనతలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, మరణాపాయ స్థితులు వచ్చినాయి. అనేకమైన రోగాలతో అనేక మంది 40 సంవత్సరాల అరణ్యాలు చుట్టూ తిరిగి ఆ జనరేషన్ అంతా చనిపోయిందంట. 20 సంవత్సరాల క్రిందకు ఉన్న వారు మాత్రమే రక్షించే ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో కానాను ప్రాంతంలో అడుగు పెట్టగలిగారు. అర్థమవుతుందా? నేటి దినంలో మనం పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఏ రీతిగా ఉండాలంటే వాక్యాన్ని విని దాని ప్రకారం మనం నడుచుకోగలవాలి. మనం ఎప్పుడైతే వాక్యాన్ని విని నడవగలుగుతామో ఆ ప్రవర్తనను బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే క్షేమకరమైన మార్గంలోనికి తీసుకువెళ్ళడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఏమన్నాడు? చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను నీకు చూపుతాను. దేవునికి స్తోత్రం. దేవుడు చెబుతున్న మాట ఎప్పటికీ నిరర్ధకము కాదంట. దేవుని ప్రేమను మనం పొందుకోవాలంటే ముందు ఆయనకి బహు విలువైన పాత్రగా మనం కనబడాలి. దేవుడు మనల్ని రక్షించాలి, దేవుడు మనకి తోడుగా ఉండాలి, దేవుడు మనకి భద్రతనివ్వాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలంటే దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దేవుని యొక్క చిత్తంలో మనం బ్రతకగలగాలి అంటే దేవునికి లోబడి బ్రతకాలి. ఎందుకంటే లోబడనొల్లని ప్రజలకు అనారోగ్యాలు వచ్చినాయి, లోబడనొల్లని ప్రజలకు సమస్యలు వచ్చినాయి, లోబడనొల్లని ప్రజలకు కుటుంబాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకయ్యా అంటే వారు దేవుని వాక్యానికి లోబడకుండా వారు ఇష్టం వచ్చినట్టు తిరిగారు కనుక వారి ప్రాణాలకి రోగాలు వచ్చేటట్లుగా దేవుడు అనుగ్రహించారు. ఈ రోజు మనం దేని చుట్టూ తిరుగుతున్నామంటారు? వాక్యం మన చుట్టూ తిరుగుతుంది. వాక్యం మనల్ని మారమని చెప్తుంది. వాక్యం మన జీవితంలో విలువైన పాత్రగా మన జీవితాలను కట్టుకోమని చెప్తుంది. కానీ ఈ రోజు మనం ఎలా ఉన్నామో తెలుసా? ఆ విలువైన పాత్రగా మార్చబడక పగిలిపోయిన పాత్రగా, ఎంతసేపు పగిలిపోయిన పాత్రగా ఉంది. అందులో నీళ్లు వేస్తే మనకి ఎంతసేపు నిండదు. పగిలిపోయిన పాత్రలో నీళ్లు పొదుపు చేయాలనుకున్నా గానీ అందులో ఉండదు. ఎప్పుడైతే నీవు విలువైన పాత్రగా మార్చబడతావో ఆత్మ దేవుని శక్తి నిన్ను నింపుదలలోనికి తీసుకువెళ్తుంది. ఆయన మార్గంలోనికి నడిపించడం ఏంటో నేర్పిస్తూ తీసుకువెళ్తుంది. అందుకనే మీరు వాక్యం విని విడిచిపెట్టేవారు కాక మిమ్మల్ని మీరు మోసపరచుకోక ఆ ప్రవర్తన కలిగి మీరు ఏం చేయాలంటే జీవించడం ప్రారంభించాలి. దేవుడు నేర్పిస్తున్న ప్రతి విషయంలో విలువైన జీవితం ఉంటుంది. ఆ విలువైన జీవితాన్ని నేర్చుకునేటప్పుడు మన మీదకి ఏమొస్తాయంటే బలహీనతలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఆర్థిక వ్యవస్థ కష్టతరాలు ఏమైనా రావచ్చు. ఎందుకంటే ఈ లోకంలో అవన్నీ మనం భరించాలి గనుక, అవన్నీ మనకి మనమే తెచ్చుకున్నవి గనుక వాటన్నిటిని ఏం చేయాలంటే జయించాలి అంటే మొదట మనం దేవుని దగ్గరికి రావాలి. తప్పికొను వారులారా నీళ్ళ యొద్దకు రండి, దేవుని వాక్యం యొద్దకు రండి. మీకున్న సమస్యలు ఏంటో దేవుడు మాట్లాడతాడు, మీకున్న బాధలు ఏంటో దేవుడు మాట్లాడతాడు, మీకున్న కఠినమైన ఆలోచనలు పాపపు తలంపుల నుండి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు అంటే బయటికి తీసుకొస్తాడు. మీరు అధైర్య పడుతున్నప్పుడు మీ ధైర్యాన్ని నిలబెట్టడానికి దేవుడు మీతో సహవాసం చేసి మీ జీవితాలను బాగు చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఎలా ఉండాలి అంటే రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చూడండి. నీ విలువైన ఘనమైన పాత్రగా ఉండాలంటే ఏం చేయాలో చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నీ ప్రేమ
నిష్కపటమైనది ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో చాలు. చూడండి, ఇక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని యొక్క విలువైన పాత్రగా నీవు ఉండాలంటే నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని ఏం చేయాలంట? అసహించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచి దానిని హత్తుకోవాలని సెలవిస్తుంది. కాబట్టి మన జీవితాల్లో చెడ్డదాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. చెడ్డదాన్నేమో మనలో ఉంచుకుంటున్నాం, మంచిదాన్నేమో బయట పెడతాం. అర్థమవుతుందా? దేవుడు మంచివాడై ఉండి మనలో రావడానికి ఇష్టపడితే దేవుడినేమో బయట పెడుతున్నాం. ఈ లోక సంబంధమైనవన్నీ, మంచివి కానివన్నీ మన హృదయంలో ధరించుకుంటున్నాం. నువ్వు మంచి పాత్రగా ఉండాలంటే నువ్వు చేయవలసింది మొట్టమొదటి ఏంటి తెలుసా? మంచి వాటిని హత్తుకోవడం ప్రారంభించు. ఏం చేయాలి? మంచి విషయముల మీద నీవు దృష్టి పెట్టడం ప్రారంభించాలి. మంచి కార్యములను చేయడం ప్రారంభించాలి. ఈరోజు నువ్వు మంచి కార్యములు చేయకపోతే నువ్వు దేనిని హత్తుకుంటున్నట్లు తెలుసా? చెడ్డదానిని హత్తుకుంటున్నట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండండి. మంచి దానిని హత్తుకోవాలంటే మీలో ఏం రావాలంటే ప్రేమ రావాలి. ఏం రావాలి? మీలో ప్రేమ రావాలి. ప్రేమ వచ్చిన వాడు ఏమవుతాడంటే ప్రతి ఒక్క విషయంలో మంచిని మాత్రమే కోరుకుంటాడు. ప్రతి విషయంలో మంచి జరగాలని కోరుకుంటాడు. ఎందుకనంటే అతనిలో ఏముందంటే మంచి కొరకు బ్రతకాలని ఆలోచన వచ్చింది. అతడు మంచి పాత్రగా వాడబడాలని చెప్పి అతని జీవితంలో ఇష్టము కలిగింది. దేవునికి స్తోత్రం. అందుకనే మనం మంచి పాత్రగా ఏం చేయాలంటే వాడబడడానికి ఇష్టపడాలి. అప్పుడే శాశ్వతమైన, దావీదుకు చూపిన శాశ్వతమైన ప్రేమను మనం పొందుకోవడానికి ఇష్టపడతాం. దేవునికి స్తోత్రం. దేవుడు దావీదుకు శాశ్వతమైన ప్రేమను ఎందుకు చూపించాడు అంటే అతడు మంచి విషయముల మీద దృష్టి పెట్టాడు. 6 అన్నదమ్ములు నిలబెట్టాడు, గాని ఎవరి కోసం చూశాడంటే అడవుల నుంచి గొర్రెలను మేపుకుంటున్న వాడి గురించి, పనికిరాని వాడని చెప్పి ఎక్కడో బయట పడేసిన వాడి గురించి సమూయేలు ఎదురు చూసి ఇతడే నేను ఏర్పరచుకున్న కుమారుడు అని చెప్పి దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనం ఎప్పుడైతే మంచి పాత్రగా వాడబడతామో ఆ మంచి పాత్ర మన జీవితంలో వెలుగుని తీసుకొస్తుంది. ఆ మంచి పాత్ర దేవుని ప్రేమను మన వెలుగు తీసుకువచ్చేలాగా చేస్తారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏ పాత్రగా ఉన్నావో జ్ఞాపకం చేసుకో. చెడ్డదానిని మనసులో పెట్టుకుని మంచి దానిని బయట పెడితే నీ జీవితంలో వెలుగైన మార్గం రానే రాదు. చీకటి ఏ మాత్రమే దూరం కానే కాదు. మన జీవితాల్లో ఏం కలిగి ఉండాలి అంటే మంచి పాత్రనే జీవితం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ఎలా ఉండకూడదని రామపత్రిక 3:18 సెలవిస్తున్నాడు. చూడండి, మనం ఎలా ఉండకూడదని 3:18 వారి కన్నులు ఎదుట దేవుని భయం లేదంట. చెడ్డ పాత్ర, పగిలిపోయిన పాత్ర, నీళ్లు ఎంతసేపు వేసినా గాని నిండని పాత్ర. పగిలిపోయిన పాత్ర ఎంతసేపు ఎవరికి భయపడదంట? దేవునికి భయపడదంట. వాక్యానికి భయపడదంట. వాక్యానికి లోబడదంట. జరగబోతున్న కాలం దేవుడు చెప్పేసినా భయపడదు, రాబోతున్న విపత్తులు ఏంటో చెప్పేసినా భయపడదు. ఎందుకంటే ఈ పగిలిపోయిన పాత్రలో నీళ్లు ఎన్ని వేసినా సరే వృధాయే. ఎందుకని? అది నిండదు. మరి పగిలిపోయిన పాత్రలో ఏముంది అంటే మంచి ఉంది. పగిలిపోయిన పాత్రలో నింపబడాలి అంటే, ఆ మంచి పాత్రలో మంచి నీళ్లు వేసినప్పుడు నింపబడాలి అంటే ఆ పాత్రలో ఏముండాలి అంటే మంచి కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉన్నామంట? ఇక్కడ చెప్తున్నాడు, పగిలిపోయిన పాత్ర ఎలా ఉంటుందో తెలుసా? ఏముంటదంట? వారి నోట నిండా శపింపబడుతూ పగలి ఉన్నవంట, రక్తము చిందించుటి వారి పాదములు పరిగెత్తుచున్నవంట, నాశనములు కష్టములు వారి మార్గములో ఉన్నవంట, శాంతి మార్గము వారి ఎదుగుడంట, వారి కన్నుల ఎదుట దేవుని భయము అసలు లేనే లేదంట. ఈరోజు దేవుని భయం ఉందంటారు మనకి. దేవుని భయం ఉంటే దేవుని మార్గం ఏంటో భయపడి ఆయన పాత్రలుగా మనం వాడబడి, ఆయన భయం ఉన్నప్పుడు చాలా శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వినడానికి మనం ముందుకు వస్తూ ఉంటాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకి నేర్పిస్తున్నది ఏంటో తెలుసా?
నువ్వు ఒక విలువైన పాత్రగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక విలువైన సాధనముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక సాధనముగా నువ్వు మార్చబడాలంటే ఒక విలువైన పాత్ర పగిలిపోకుండా ఉంటేనే అది ఉపయోగపడుతుంది. అది పగిలిపోతే మాత్రం దేనికి ఉపయోగపడదు. మరి నువ్వు ఉపయోగపడాలంటే ఏం చేయాలి? దేవుని భయం నీలో రావాలి. దేవుని భయం నీలోనికి వచ్చినప్పుడు నీలోనికి మంచితనం అనేది అత్తుకోవడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని పాపము జోలికి వెళ్ళకూడదు, పాపపు లోకమునకు మనకి సంబంధం ఉండకూడదు. ఎందుకని తెలుసా? గత రాత్రికాల సమయంలో చెప్పిన బుధవారం రాత్రి మనం దేనిని జయించాలంట? లోకాన్ని జయించాలి. దేవుని మూలముగా పుట్టినవాడు లోకాన్ని జయించాలని మనం 1వ యోహానులో మనం చూసాం. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావో ఆలోచన చేయి. రోజు లోకాన్ని జయించలేక పాపంతో ఉండిపోతే నువ్వు విలువైన పాత్రగా మార్చబడలేదు. నువ్వు ఒక విలువైన పాత్రగా మార్చబడాలంటే దేవునికి విలువ ఇవ్వాలి. ఒక వ్యక్తి అంట వ్యాన్ లో వేసుకుని సామాను అమ్ముతూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? వ్యాన్ లో వేసుకుని సామాను అమ్ముతూ ఉంటే ఒక పాస్టర్ గారు ఆ దారిని వెళ్తూ ఆపి ఆ సామాను అవసరమై కొనడానికి ఇష్టపడి ఆ సామానాన్ని కొనడానికి వెళ్తే అక్కడ డబ్బులు కట్టే వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పటికి పాస్టర్ గారికి ఆయన జేబులో నుంచి దేవుని పాటలు వినబడుతూ ఉన్నాయంట. ఏమి? జేబులో నుంచి దేవుని పాటలు వినబడుతూ ఉన్నాయంట. అతన్ని అడిగాడంట, అయ్యా నువ్వు దేవుని మందిరానికి వెళ్తావా అంటే, అవునయ్యా నేను క్రిస్టియన్స్ అన్నాడంట. దేవుని మందిరానికి వెళ్తున్న నీవు ఎప్పుడెప్పుడు వ్యాపారాలు చేస్తావని అడిగితే, వారమంతా నేను కష్టపడుతూనే ఉంటానయ్యా అని చెప్పి అన్నాడంట. అయితే ఇతడు ఆదివారం వెళ్తాడా వెళ్ళడా అని చెప్పి అడిగితే, ఆదివారం మరి ఏం చేస్తావు, ఏ ప్రాంతంలో పెడతావు మరి షాప్ అంటే, రోజుకో చోట పెట్టుకుంటూ వస్తాను, ఆదివారం వచ్చేటప్పటికి ఏ మాత్రము నేను షాప్ తినన్నాడు. ఏమన్నాడు? ఏ మాత్రము కూడా షాప్ తిను. ఎందుకో తెలుసా? దేవుని యొక్క చిత్తము ఆ రోజు నా కుటుంబంలో నెరవేర్చబడతాడు. దేవుని యొక్క మార్గం ఏంటో ఆ దినాన్ని నన్ను బలపరుస్తాడు. వారమంతా నేను ఎలా ఉండాలో మందిరానికి వెళ్ళినప్పుడే నేను నేర్చుకోగలుగుతాను. వారమంతా నేను ఎలా బ్రతకాలో దేవుడు దేవుని మందిరంలో నాతోనూ నా కుటుంబంతో మాట్లాడతాడు. నా కుటుంబం అంతా నెమ్మదిగా ఉండాలంటే నేను ఆదివారం నాకు వచ్చే వ్యాపారం అంతా రద్దు చేసేయాలి. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడంట, ఆదివారమే ఎంతో రెట్టింపు కలిగేది వస్తుంది కదా, ఎంతో మంది డ్యూటీలకు సెలవు కదా, ఆదివారం హాలిడే కదా, ఎంతో మంది కొంటారు కదా అంటే, అయ్యా ఒక రోజు నేను తోపుడు బండి మీద వచ్చాను. తోపుడు బండి మీద వచ్చినప్పుడు దేవుని మందిరానికి అవకాశం ఇచ్చాను. ఈ రోజు అనేకమైన వాహనాలు దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ ఒక్క ఆదివారం నేను మానేస్తున్నందుకు ఈ రోజు తోపుడు బండి మీద వచ్చి నేను వ్యాన్ల మీద వ్యాపారం చేస్తున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుని మందిరానికి మనం రావడానికి ఎంత ఆలస్యం చేస్తున్నాం ఆలోచన చేయండి. దేవునికి స్థానం ఇవ్వడానికి ఎంత నిర్లక్ష్యం కలిగి జీవిస్తున్నాం ఆలోచన చేయండి. ఎందుకయ్యా పాస్టర్ గారు గౌరవాలు చేసి ప్రార్థన స్టార్ట్ చేస్తారంటే అతడికి తెలుసు దేవుని మందిరంలో ఏముందో, అతడికి తెలుసు దేవుని దగ్గర ఏం దొరుకుతుందో, అతడికి తెలుసు దేవునికి ఇవ్వవలసినవి ఇస్తే ఎంత ఘనమైన కార్యం జరుగుతుందని చెప్పి మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనం పగిలిపోయే పాత్రలుగా ఎందుకుంటామో తెలుసా? ఇంకా దేవునికి అవకాశం ఇవ్వకుండా ఉన్నవాడిని. నువ్వు దేవునికి ఎప్పుడైతే అవకాశం ఇస్తావో నీ పరిస్థితిని దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. ఆయన మాట నువ్వు ఎప్పుడైతే గైకొనడం ప్రారంభిస్తావో, ఆయనకు నువ్వు ఎప్పుడైతే విలువడం ప్రారంభిస్తావో నీ స్థితిగతులను మార్చడం దేవుడు ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా? వాక్యాన్ని విని విడిచిపెట్టే వారిగా కాక విని దాని ప్రకారం ప్రవర్తించే వారిగా మన జీవితం ఉండాలి. ఎందుకు తెలుసా? ఈ లోకము శాశ్వతము కాదని దేవుడు చెప్పాడు. శ్రమల మధ్యన మీరు నడవండి, కష్టాల మధ్యన మీరు నడవండి, ఇబ్బందుల మధ్యన మీరు నడవండి, అవన్నీ వస్తున్నాయని బాధపడద్దు కానీ మీ కొరకు శ్రేష్టమైన లోకం దాగి ఉందని చెప్పి దానికోసం ప్రయత్నించగలరు. అర్థమవుతుందా? ఈ రోజు మనం దేనికోసం ప్రయత్నం చేస్తున్నామో, ఎంత కష్టపడుతున్నామో దాని ద్వారా మన జీవితం అంతా వృధా అయిపోద్ది తప్ప మనకున్న కష్టాల నుంచి మాత్రం గట్టెక్కడానికి చాలా కాలం పట్టేస్తుంది. అవునా కాదు? అయితే దేవుడు చెప్తున్నాడు, మనము గనక ఆయనకు అవకాశం ఇచ్చి చూస్తే తప్పికొను వారు నా యొద్దకు రండి, నీళ్ళ వద్దకు రండి అని దేవుడు చెప్పాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు తెలుసా? మన ఆకలి తీర్చేవాడై ఉన్నాడు, మన పరిస్థితిని మార్చగలిగేవాడై ఉన్నాడు.
మన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యవస్థను దేవుడు తీర్చగలిగేవాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనం ఏం చేయాలి అంటే మంచిని హత్తుకోవడం ప్రారంభించాలి, చెడ్డదాన్ని దూరపరచడం ప్రారంభించాలి. చెడ్డవాడి పాత్ర ఏమై ఉంటుందో తెలుసా? వాడిలో దేవుని భయం ఉండదు. దేవుని భయం లేని వాడి దగ్గర ఆయన పాత్ర ఎవ్వరు కూడా నింపడానికి ఎవరి వలన కూడా కాదు. అర్థమవుతుందా? నువ్వు ఎన్నో సార్లు నింపాలనుకున్నావు, అది నిండదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా గిన్నె నుండి పొర్లి పొంగుచున్నదని దావీదు సెలవిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన దగ్గర అంత అనాయింటింగ్ దాగాం. ఆయన కష్టంలో కూడా ఏం చెప్తున్నాడు? అరణ్యాల మధ్యన ఏం చెప్తున్నాడు తెలుసా? నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది అని చెప్తున్నాడు. ఈ రోజు మన జీవితంలో ఏముంది? మన జీవితంలో పగిలిపోయిన పాత్రే కనబడుతుంది. దానిని ఎంతసేపు సంతోషంతో నింపాలనుకున్నావు, నింపలేకపోతున్నావు. ఎంతసేపు కష్టాలు లేకుండా చేయాలనుకున్నావు, చేయలేకపోతున్నావు. ఎంతసేపు సమస్యలు లేకుండా చేయాలనుకున్నావు, చేయలేకపోతున్నావు. ఎంతసేపు అందులో నీళ్లు వేయాలనుకున్నది నిండట్లేదు. ఎందుకు నిండట్లేదంటే నువ్వు ఘనమైన పాత్రగా ఇంకా మార్చబడలేదు. రావలసిన దేవుని వాక్యానికి దగ్గరికి రావట్లేదు, సమయానికి పరిగెత్తుకు రావట్లేదు, సమయానికి దేవునికి అవకాశం ఇవ్వట్లేదు. అన్నిటికీ సమయం ఉంది కానీ దేవుని మందిరానికి మాత్రం మనకి సమయము లేదు. ఆ వ్యాపారవేత్త అన్న మాట ఏంటి తెలుసా? నేను అన్ని అవసరమైతే విడిచిపెట్టి దేవుని మందిరానికి పరుగులు పెడతాను గాని ఏ మాత్రం ఈ లోక సంబంధమైన ధనము కోసం నేను పరుగులు పెట్టనన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోక సంబంధం ఎన్నో విషయాలు ఉంటాయి. కాబట్టి ఒక నెల రోజులు కష్టపడింది, దేవుని మందిరం రాకుండా నువ్వెంత కష్టపడినా అది నిలబడదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఆయనకి ఇవ్వవలసిన శ్రేష్టమైన మార్గాన్ని, సమయాన్ని నువ్వు ఇవ్వగలిగితే ఆ సమయాన్ని బట్టి ఆ వారం అంతా నీ కుటుంబంలో దేవుడు చేయవలసిన కార్యాలు చేయడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజు అది తెలియకుండా చాలా మంది దేవుని నియమాన్ని, దేవునిలో ఉన్న ప్రత్యేకతని కోల్పోతున్నారు. అందుకని దేవుడు ఏం చెప్పుడు తెలుసా? మొదటిగా మీకు చదివించాను. యాకోబు 1:22-23 చదవండి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనుకున్న వాక్య ప్రకారం ప్రవర్తించు వారిని యుండుడి. చదువు. ఎవడైనను వాక్యమును వినివాడేయండి, దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో సహజ ముఖము చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. అర్థమవుతుందా? మన యొక్క జీవితం మారాలంటే వాక్య ప్రకారము నడవడం ప్రారంభించు. నీ పాత్ర నింపబడాలి, కొదువు లేకుండా నింపబడాలి, సమస్యలు లేకుండా ఉండాలి, ఆర్థిక వ్యవస్థ లేకుండా ఉండాలంటే మొట్టమొదట నీ హృదయంలో వాక్యముతో నింపబడాలి. నీ ఆలోచన వాక్యముతో నడవాలి, నీ తలంపు వాక్యముతో నడవాలి. ఏ కఠినమైన శ్రమలు వచ్చినా దేవుని ఎదుట బేస్ అయిపోయి మన జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా లేకపోవడం వలన మన జీవితం ఏమవుతుందంటే కష్టాల పాలవుతుంది, నష్టాల పాలవుతుంది. అందుకనే ఒక సంగీతకారుడు రాశాడు. ఏం రాశాడు తెలుసు? కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుటని పెంచు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, కష్టాలలోనైనా స్తుతి చేయుటని పెంచు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకై బ్రతికించు. నేనున్న స్థితిలోనే. దేవునికి స్తోత్రం. ఏం రాశాడు? కష్టాలు ఎదురైనా, నష్టాలు ఎదురైనా నిన్ను స్తుతించాలి, నిన్ను కీర్తించాలి అని రాశాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం ఆలోచన చేయండి. దేవుని వాక్యం మనల్ని బలపరిచేది, దేవుని వాక్యం మనల్ని నిలబెట్టేది, దేవుని యొక్క వాక్యం మనకి శాంతిని తీసుకొచ్చేది.
ఈ శాంతి మార్గాలు ఎవరికి ఉండవు అంటే పగిలిపోయిన పాత్ర కలిగిన వారికి ఉండవు. అర్థమవుతుందా? పగిలిపోయిన పాత్ర కలిగిన వారికి శాంతి సమాధానాలు ఉండవు. మరి ఎవరికి ఉంటాయంటే విలువైన పాత్రగా మార్చబడిన వారికి మాత్రమే ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందుకని మన యొక్క జీవితాల్లో ఏముందయ్యా అంటే పరలోకమందున్న దేవుని ప్రణాళిక ఏమిటో వాక్యాన్ని వినడానికి దేవుని మందిరానికి ఎలా రావాలో తెలుసా? ఉదయాన్నే లేచి పరుగులు పెట్టాలంట. ఏం చేయాలి? ఉదయాన్నే లేచి పరుగులు పెట్టాలి. ఎందుకంటే ఈరోజు నా కొరకు విత్తబడే వాక్యం సంఘములో దాగి ఉంది. నా కుటుంబం కొరకు విత్తబడే వాక్యం ఈరోజు సంఘములో దాగి ఉంది. అందుకనే దేవుని యొక్క అనుభవాలు ఏంటో నేను నేర్చుకోవడానికి కుటుంబంతో పాటు పరుగులు పెట్టాలని ఎప్పుడైతే మొట్టమొదటి ప్రిఫరెన్స్ లో దేవునికి ఇవ్వగలుగుతావో దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే 9 గంటలకు ప్రార్థన అంటే 8:50 ప్రార్థన మందిరంలోకి వచ్చేసి మనం యథావిధిగా దేవుని ప్రార్థన చేయడం, సేవకుడు వచ్చే వరకు కూడా ఆ ప్రార్థనలో గడపడం నేర్చుకోవాలి. అలా ఎప్పుడైతే నువ్వు దేవునికి వాల్యూ ఇవ్వడం ప్రారంభిస్తావో నీ వాల్యూ పెంచడం దేవుడు ప్రారంభిస్తాడు. నీ వాల్యూ పెరగడం దేవుడు ప్రారంభిస్తాడు. నీ పాత్రను దేవుడు నింపడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. మరొక విషయం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూడండి. నీ విలువైన ఘనమైన పాత్రగా ఉండాలంటే 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన. దేవునికి స్తోత్రం. నువ్వు ఘనమైన పాత్ర అని తెలుసుకోవడానికి ఏం చేయాలంట? ఏం చేయాలి? ఆయనను పైన పెట్టి ఉండాలంట. మనం ఎవరిని పైన పెడతాం? ముందు ఆచారాలను పైన పెడతాం. ఏం పెడతాం? ఆచారాలను పైన పెడతాం. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పాలు పొంగించాలి. ఏం చేయాలి? ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పాలు పొంగించాలి. కొంచెం గోడ హైట్ గా ఉందని ఎవరైనా వచ్చి చెప్తే దాన్ని పడగొట్టేసి ఆ మూల బరువు తగ్గించాలి. ముందు నీలో ఉన్న బరువు తగ్గాలి. ఏ బరువు? అనుమానపు బరువు. ఏ బరువు? అనుమానపు బరువు పోవాలి. మనుషుల్లో ఎప్పుడైతే అనుమానపు బరువు పోతుందో అవన్నీ నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకోవడం ప్రారంభిస్తావు. మనుషులు చెప్తే జరిగిపోతే, ఇదివరకు మీకు చెప్పాను, 2 జ్యోతిష్కులంట ఏం చెప్పి వెళ్ళారంటే ఓ సినిమా హీరోలకి జ్యోతిష్కుని చెప్పి వెళ్ళారంట. ఏం చెప్పి వెళ్ళారు? మీరు మంచి డెవలప్ అవుతారు, మంచి స్టేజ్ లోనికి వెళ్తారని జ్యోతిష్కుని చెప్పి వెళ్ళారంట. వెళ్తూ వెళ్తూ రోడ్డు క్రాస్ చేస్తున్నారంట. క్రాస్ చేస్తుంటే లారీ వచ్చి ఇద్దరిని ఎత్తుకుపోయిందంట. ఎవరిని? జ్యోతిష్కులు ఇద్దరిని ఎత్తుకుపోయిందంట. జ్యోతిష్కుని వీళ్ళకి తెలియలేదండి. అర్థమవుతుందా? ఎవరికో మంచి డెవలప్ అవుతుందని చెప్పారు కానీ జ్యోతిష్కుని చెప్పిన వాళ్ళకి వీళ్ళ జీవితం తెలుస్తులేదు. అర్థమవుతుందా? ఎవరో వచ్చి మన కుటుంబంలో అది బాగలేదురా, ఇది బాగలేదురా అంటే ఆడి మాట అసలు నీ పరిస్థితి బాగోపోవడానికి నీ ప్రవర్తన సరిలేదని తెలుసుకోవాలి. అర్థమవుతుందా? పాలు పొంగిస్తే ఇల్లంతా పాలు పొంగుతుందని కాదు. అసలు పాలు పొంగాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరి పాత్ర సరిగ్గా ఉండాలి. ఒకరి పాత్ర సరిగ్గా లేకపోయినా ఇంట్లో హింసలే. మన పాత్ర బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. అసలు మనలోనే మన స్వార్థాలు ఉంటే ఎన్ని పాలు పొంగించినా, ఎన్ని ఈశాన్యాలు పడగొట్టినా ఏమీ లాభం లేదు. అందుకని మనం ఎవరి మీద బేసవ్వాలంటే అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ ఏం చేస్తాయంట? మనకు అనుగ్రహించబడతాయి. అంటే మనం ఆయన్ని వెతకకుండా, పుట్టించిన వాడిని వెతకకుండా, ఆయన ఇష్టాన్ని వెతకకుండా ఈశాన్యాన్ని చెప్పారు, తాడు కడితే పోతే ఇవన్నీ చెప్పిన వాడు మాత్రం కానీ పరలోకమందున్న దేవుని చిత్తాన్ని మాత్రం ఎవ్వరు కూడా నమ్ముతామంటారా? నమ్మో. దేవుడు చెప్పుతున్నాడు ఏం చెయ్యాలంటే మొట్టమొదట మీరు నన్ను వెతకండి, నన్ను పైన పెట్టండి, అందరికంటే ముందుగా నన్ను ఉంచండి. అందరికంటే ముందుగా నన్ను ఉంచినప్పుడు నేనేం చేస్తానంటే మీకు కావలసినవన్నీ మీకు అనుగ్రహిస్తాను. అసలు ఆయన్ని ముందు పెట్టకుండా, ఆయన్ని పైన పెట్టకుండా ఇవన్నీ పైన పెట్టుకుని దేవుడు చేస్తాడు అంటే దేవుడు ఎక్కడ చేస్తాడు? ముందేమో అన్ని అపశకనాలు అన్ని ముందు పెట్టి దేవుడు చేయాలని చేస్తాడా? చేయడు.
మరేం చేయాలి? క్రీస్తు రక్తంలో నువ్వేం చేయాలంటే ఆయనకు లోబడి బ్రతకాలి. ఆయన నీ కొరకు ఏం నిర్మించాడో అన్ని అనుభవించడానికి ఆయనని పై అధికారిగా మన ఇంట్లో పెట్టాలి. అలా పెట్టినప్పుడు దేవుడు మనకు కావలసినవన్నీ అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. అదే విలువైన పాత్ర అంటే ఏంటో తెలుసా? మన జీవితం విలువైన పాత్ర దేనికి మనం ఉపయోగించాలి అంటే ఇదిగో దేవుని మాటకు లోబడినప్పుడే మన జీవితం విలువైన పాత్రగా మార్చబడుతుంది. ఈరోజు మనం దేనికి అవకాశం ఇస్తున్నాం? లోక సంబంధమైన ఆచారాలకి మనం ఇస్తున్నాం. ఈరోజు ఎంతమంది చేస్తున్నారు? మీరు కాదండి, బయట క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారో తెలుసా? పాలు పొంగించకపోతే మా ఇంట్లో మనశ్శాంతి ఉండదండి. మా ఇంట్లో పాలు పొంగించకపోతే మా ఇంట్లో సరైన మనశ్శాంతి ఉండదండి. మా ఇంట్లో పొంగదండి. మా బిడ్డలు సంతానం ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? దేవుడు పురమాయించలేని సమస్తము జరిగిపోతుంది. అర్థమవుతుందా? దేవుడు చేయాలి కానీ సమస్తములు జరిగిపోతాయి. ఎందుకంటే ఈరోజు మనం అన్ని ఆచారాలకు లోబడిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. దేవుడు పడిన ప్రయాసం ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుంది. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన జీవితం ఎలా ఉంది? మన నడవడిక ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? దేవుడు పైన ఉన్నారా లేకపోతే కింద పెట్టి మాట్లాడుతున్నామా? ఇశ్రాయేలు ప్రజలు చేశారంటే ఏం చేశారు చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 14:3. ఎహెజ్కేలు గ్రంథము 14:3. ఎహెజ్కేలు గ్రంథం 14:3. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటిని పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగినా అంటున్నాడు. లోపల అన్ని పెట్టుకుని నా దగ్గరకు వస్తే నేను ఏమైనా చేస్తానే వీళ్ళ కోసం. వీళ్ళేమో లోపలన్నీ పెట్టుకుని ఉన్నారు. లోపల అన్ని పెట్టుకుని నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి నేను ఎలాగే సమాధానం ఇస్తాను? దేవుడు ఏమన్నాడు? ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్ని అనుగ్రహించబడతాయి. అప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? వీళ్ళు చేస్తున్న ఆలోచన ఏంటి తెలుసా? ఇక్కడ చెప్తున్నాడు, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహములనే నిలుపుకొని దోషములు పుట్టించి అభ్యంతరములు తమ ఎదుటినే పెట్టుకొని ఉన్నారు. వీళ్ళు నన్ను అడిగితే నేను ఇవ్వాలా? వీళ్ళు అడిగితే నేను మంచి కార్యాలు చేయాలా? వీళ్ళు ప్రార్థనలు పెట్టించుకుంటే, అసలు నేను లేకుండా ప్రార్థనలు పెట్టించుకుంటే, నా రాజ్యం ఆ ఇంటిలో లేకుండా ప్రార్థనలు పెట్టించుకుంటే, ఆయన చిత్తం నాలో లేకుండా పెట్టించుకుంటే మన జీవితంలో ఏదైనా జరుగుతుందా? జరగదు. దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? మీ జీవితం, నా జీవితం ఆయన రాజ్యం మొదట వెతకాలంట. నువ్వు నేను ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు పగిలిపోయే పాత్రను కూడా బాగు చేసి ఆయన నింపగల దేవుడే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నామండి, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నామండి, ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నామండి, ఎన్నో సమస్యలు కూడా తిరుగుతున్నామండి. ఎందుకు తిరుగుతున్నాం? మనం నింపబడలేదు. ఇంకా ఆయన వాక్యానికి చోటు లేదు. ఇంకా ఆయన మందిరానికి విలువ లేదు మన జీవితాల్లో. ఆయనను నువ్వు మొదట వెతకగలిగితే ఆయన రాజ్యం ఏంటో నీకు అర్థమవుతుంది కనుక అప్పుడు దేవుడు ఏది కావాలన్నా నీకు ప్రతి ఒక్కటి అనుగ్రహించి దేవుడు ఇస్తాడు. అలా మనం వెతుకుతున్నామంటారా? ఇశ్రాయేలు ప్రజలంతా ఏం చేశారంట? ఇదిగో చూడండి, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటినే పట్టుకొని ఉన్నారంట. దేని వలన కలుగుతుంది అభ్యంతరం? విగ్రహములను హృదయంలో పెట్టుకొని పూజిస్తున్నారంట. మాటలు రాని దాన్ని పూజిస్తున్నారంట. మాట్లాడిన వాటి దగ్గరికి వెళ్ళి సంభాషించడం నేర్చుకున్నారంట. అసలు నేనున్నానని చెప్పి వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఇష్టానుసరంగా జీవిస్తున్నారంట. అందుకని వాళ్ళతో నేనేమని మాట్లాడను, వాళ్ళకి నేనేమని వాళ్ళ బాధల నుంచి బయటికి తీసుకురాగలను? మొట్టమొదటి నన్ను నమ్మమని చెప్పు వాళ్ళు. మొట్టమొదటి నాకు లోబడమని చెప్పు వాళ్ళని. ఏదైనా చుట్టూ అయితే ఆచారాలు ఉన్నాయని తిరుగుతున్నారు, దేవుని చుట్టూ పనికిరాని వాటి చుట్టూ తిరుగుతున్నారు. మొట్టమొదటి నేనున్నానని చెప్పు. నేను నన్ను నమ్మితే గనక వాళ్ళకి కావలసిన సమస్తమును నేను ఏర్పాటు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎలా ఉన్నామంటారు? వాక్యాన్ని విన్న మన బ్రతికి ఎలా ఉందంటారు? వాక్యాన్ని విని నడుచుకుంటున్న మన జీవితం ఎలా ఉందంటారు? ఆచారాలకు చోటిస్తే దేవుడు అక్కడ పని చేయడం మానేస్తాడు. ఏం చేస్తాడు?
ఆచారములకు చోటిస్తే దేవుడు అక్కడ పనిచేయడం మానేస్తాడు. అయితే నీ పాత్ర ఎలా ఉండాలి అంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొట్టమొదట ఏం చేయాలి? వెతకాలి. మత్తయి 6:33 చదవం ఒకసారి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. దేవునికి స్తోత్రం. అందుకనే మనం ఏం చేయాలి? మందిరాన్ని ప్రేమించాలి. మందిరంలోనికి వచ్చి దేవునికి ప్రార్థన చేయాలి. మందిరంలోనికి వచ్చి పాటలు రాకపోయినా పాడేటట్లుగా మన మనసు ప్రేరేపణ కలగాలి. అర్థమవుతుందా? ఈ రోజు మనం తెలుసుకుంటున్న విషయంలో ఏ రోజైనా మీ పాత్ర బాగుండాలి, మీ పాత్ర విలువైనదిగా మార్చబడాలంటే మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటో తెలుసా? మీలోనికి మంచిని హత్తుకోవడం ప్రారంభించాలి. దేవుని భయం లేని వాడు మంచిని హత్తుకోడంట. అర్థమవుతుందా? దేవుని భయం లేని వాడు మంచిని హత్తుకోలేడు. ఎంతసేపు వాడికి ఏం కావాలంటే చెడ్డని మాత్రమే కావాలి. మనం మంచిని కోరుకోవాలనుకుంటే, మన పాత్ర విలువైనదిగా మార్చబడాలంటే నువ్వు చేయవలసింది మంచిని హత్తుకోవాలి. దేవుని భయం లేని వారితో మనం తిరగడం మానేయాలి. రెండవదిగా మనం చూసిన మాట, అన్నిటికంటే ఎవరిని పైన పెట్టాలి? దేవుని పైన పెట్టాలి. అన్నిటికంటే దేవుని పైన పెట్టినప్పుడు మన పాత్ర విలువైనదిగా మార్చబడుతుంది. మూడవదిగా మనం చూడండి, సామెతల గ్రంథం 28:13 వచనం. 28:13 వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవునికి స్తోత్రం. చెప్పుతున్న మాట, అతిక్రమములను దాచిపెట్టువాడు ఎప్పటికీ ఏం చేస్తాడు? వర్ధిల్లడంట. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుకుంటాడంట. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి? మూడవదిగా పాపాన్ని విడిచిపెట్టి బ్రతకాలి. మొట్టమొదటి ఏం చేయాలి? మంచి దానిని హత్తుకోవాలి. మంచి దానిని హత్తుకోనేవాడు వాడి దగ్గర దేవుని భయం ఉండదు. దేవుని భయం ఉన్నవాడు మంచి దాన్ని హత్తుకుంటాడు. రెండవదిగా ఆయనను పైన పెట్టి లోకములో ఉన్న వాటిని అందరినీ ఆయన కింద పెట్టాలి. అర్థమవుతుందా? ఏం చేయాలి? రెండవది, ఆయనను పైన పెట్టాలి, లోకములో ఉన్న వాటిని అన్నిటినీ ఆయన క్రింద పెట్టాలి. ఆయన చెప్పింది మనం చేయాలి తప్ప ఈ లోకం చెప్పింది ఆయనకి వ్యతిరేకంగా మనము చేయకూడదు. ఈ లోకములో ఉన్న ఏది కూడా మనం పైన పెట్టుకుని నడవకూడదు. అర్థమవుతుందా? అలా చేసే వారి పాత్ర ఎప్పటికీ పనికి రాకుండానే ఉంటది. ఎప్పుడు నీళ్లు నింపాలనుకున్నా అందులో నీళ్లు నిండవు. నీళ్లు నిండాలంటే మొట్టమొదట ఆయన పైన ఉండాలి, మంచి దాన్ని హత్తుకోవాలి. మూడవదిగా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు కనికరం పొందుకుంటావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? మూడవదిగా పాపాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మనం కనికరం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పాపము జోలికి వెళ్ళకూడదు. పాపం మన మీదకి వచ్చినప్పుడు దాని నుంచి పారిపోవాలని మొదటి చెప్పారు మీకు. ఆ రీతిగా మనం ఏం చేయాలంటే పాపం మన మీదకి వచ్చినప్పుడు దాని నుండి పారిపోవడానికి ప్రయత్నం చేయాలి. దాని నుండి దూరం అయిపోవడం మనం ఎంతో ప్రాయశ్చిత్తపడాలి. ఎందుకనంటే క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి విడుదల ఇస్తుంది. క్రీస్తు రక్తం ప్రతి ఒక్క పాపము నుండి విమోచన కలుగజేస్తుంది. కనుక మనం ఏం చేయాలి అంటే మన పాపాలను విడిచిపెట్టి వర్ధిల్లే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకని పాపాలు విడిచిపెట్టిన వారి గురించి ప్రసంగి గ్రంథం ప్రకటన గ్రంథం 2:21 ఏం చెప్తుందో చూడండి. ప్రకటన గ్రంథం 2:21 మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనస్సు పొందనలదంట. దేవుడు అవకాశం ఇస్తాడా? ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాడే కూడా. దేవుడు ఏమన్నాడు? మీరు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి పాపము వలన పాపాన్ని విడిచిపెట్టి కనికరం పొందన్నాడు. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట 21వ వచనంలో, దానికి సమయం ఇచ్చాడు గాని, మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడు గాని అది తన జారత్వాన్ని విడిచిపెట్టక మారు మనసు పొందనొల్లదంట.
వాక్యాన్ని వింటున్న నీవు ఘనమైన పాత్రగా మార్చబడాలంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని కొనుక్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధనవంతుడైన లాజరంట నరకానికి వెళ్ళాక నా పైన కనికరం చూపించాడు. ఏమన్నాడు? ధనవంతుడైన ఆ వ్యక్తి ఏమన్నాడంటే, లాజరు నీ యొక్క చేతి వేలి చేత నాకు దాహం తీర్చవా అన్నాడు. నా పైన కనికరం చూపవా అంటున్నాడు. ఎందుకన్నాడు తెలుసా? ఇతడు లోకములో ఉన్నప్పుడు కనికరం చూపించాలని ఇష్టం కూడా కలగలేదంటారు. ఈరోజు మనం ఏం చేయాలంటే మన పాపాన్ని విడిచిపెట్టి కనికరం పొందుకోవడానికి ఇష్టపడాలి. ఎందుకనంటే దేవుడు మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడు, కానీ అది పొందనొల్లకుండా అది దానికి ఇష్టం లేదంట. దాని జారత్వమే, దాని పాపమే దానికి అనుకూలంగా ఉంచుకున్నదంట. అర్థమవుతుందా? దేవుని యొక్క విషయంలో మనం ఎలా ఉన్నాం ఈరోజు? దేవుని యొక్క చిత్తంలో ఎలా ఉన్నామో ఆలోచన చేయండి. ఒక పాత్ర పగిలిపోకుండా ఉండాలి అంటే, ఒక పాత్ర పగిలిపోయినది అతికించబడాలంటే, ఒక పాత్ర నింపబడి పొంగి పొరలాలంటే, నీ జీవితంలో మూడవదిగా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుకున్నప్పుడే వాళ్ళ దేవుని రాజ్యంలోనికి చేర్చడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచన చేయండి. దేవుడు మనకి నేర్పించే ప్రతి విషయము ఎంతో విలువైనదిగా దేవుడు మనతో చెప్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నేర్చుకుంటున్న నేను కూడా ఏం నేర్చుకున్నామంటే పరలోక సంబంధమైన విషయాలను నేర్చుకున్నాం. నువ్వు మంచి పాత్రగా ఉండాలని దేవుడు నేర్పిస్తున్నాడు. విలువైన పాత్రగా నీవు ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే నీ జీవితంలో విలువైన పాత్రగా మార్చబడాలంటే మూడవదిగా పాపము జోలికి వెళ్ళకూడదు. పాపము జోలికి వెళ్ళిన జీవితం దేవుడు నీతి కార్యాలు వారిలో నెరవేర్చబడాలి. ఆ ధనవంతుడు అన్నాడు, ఒక్కసారి నా పైన కనికరం చూపించు, ఒక్కసారి నా పైన కనికరం చూపించని మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి అవకాశం ఏం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అవకాశం లేనే లేదు. అడుగుతున్నాడయ్యా, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, ఒక్కసారి నన్ను కిందకి పంపిస్తే వాళ్ళకి నేనేం ఇక్కడ ఉన్నది ఏంటో చెప్పొస్తాను, ఈ భయంకర నరకం ఏంటో నేను చెప్పొస్తాను, ఒక్కసారి నన్ను కిందకి పంపించని అడిగితే వాళ్ళకి అన్ని అమలు చేసి ఉన్నాయి, కానీ వాళ్ళ ప్రవర్తన వాళ్ళకు ఉంటుంది, నీకు ఇంకా అధికారం లేనే లేదు. ఒక్కసారి ఈ లోకం నుండి మనం వేరేపోతే కనుక మన పాపములు నరకాగ్నిలోనికి తీసుకెళ్ళిపోతాయి. మనం ప్రాయశ్చిత్తం పడకపోతే గనక మనం నరకంలోనికి వెళ్ళిపోతాం. ఒక్క రోజు మనం దేవునికి పాదాలు పట్టుకుని ఏడవగలిగితే, ప్రభువా ఈ పాపపు లోకము నుంచి నన్ను కాపాడమని దేవుని అడగగలిగితే దేవుడు తప్పకుండా మన జీవితంలో వెలుగును తీసుకొస్తాడు. అయితే ఆ వెలుగు మనలో ప్రకాశించాలంటే మొట్టమొదట మనం పాపములు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. పాపము లేకపోతే దేవుడు కరుణించడు. పాపము లేని వాడి దగ్గర దేవుని కరుణ ఉంటది. పాపము చేస్తూ దేవుని కరుణ పొందుకోవాలి. అది ఎంత మాత్రమునో తగదు. దేవుడు సెలవిస్తున్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మొదటి వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవుడు చెప్తున్నాడు, పాపాన్ని విడిచిపెట్టమన్నాడు. నువ్వు మంచి పాత్రగా ఉండాలంటే, నీ గురించి మంచి వారిగా మాట్లాడాలంటే దేవుని యొక్క పాత్రగా నీవు మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం. 4వదిగా మనం చూసినట్లయితే యాకోబు 1:2-4 చూడండి. యాకోబు 1:2-4 యాకోబు 1:4 2-4 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నా నామము నానా విధములైన శోధనల్లో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకునే దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్తున్న మాట, మీరు శోధనలను జయించడానికి ఆనందంతో జయించాలి. ఏం చెప్తున్నాడు? 4వదిగా
మీరు శోధనలను జయించడానికి ఆనందంగా జయించని చెప్తున్నాను. ఎందుకంటే మనకి శోధనలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఏం కలుగుతుందంటే చెడ్డ మాటలు మన నోట నుంచి వస్తూ ఉంటాయి, అపహేళన కలిగిన మాటలు మన నోట వస్తూ ఉంటాయి. అయితే వాక్యం సెలవిస్తుంది, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోనండి అని చెప్తున్నాడు. అందుకని భక్తులకు శ్రమలు వచ్చినప్పుడు ఏం చేశారు తెలుసా? వాటి యందు అతిశయపడ్డారంట. ఏం చేశారు? వాటి యందు అతిశయపడ్డారంట. ఎలా అతిశయపడ్డారంటే, శ్రమలు రాని నేను దేవుని బిడ్డను గనుక వస్తున్నాయి, శ్రమలు నా మీదకి రాని నేను దేవుని కుమారుణ్ణి పిలువబడుతున్నాను గనుక నా మీదకి శ్రమలు వస్తున్నాయి. ఈరోజు మన జీవితంలో కూడా శ్రమలు వస్తే ఆనందంగా భరించండి. ఎందుకంటే మనము దేవుని బిడ్డలమై ఉన్నాం, ఆయన కొరకు శ్రమ పడవలసిన వారమై ఉన్నాం, ఆయన కొరకు ఓర్పు కలిగిన వారమై ఉన్నాం. అందుకని పాట రాసిన భక్తులు, శ్రమలే నా అతిశ్రయం, శ్రమలోనే ఆనందం, శ్రమలే అందే ఉత్సాహమే. ఏమన్నాడు? శ్రమలే నా అతిశ్రయం, శ్రమలోనే ఆనందం, శ్రమలే అందే ఉత్సాహం, ఉత్సాహమే నా బలం. విత్తనం వెనగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం వెనగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మనం పెరిగితేనే, మనం నలిగితేనే, మనకు శ్రమలను అనుభవించితేనే కిరీటం దొరుకుతుందంట. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? శోధనలు వస్తున్నాయని ఎట్టి పరిస్థితుల్లో భయపడదు, బాధలు వస్తున్నాయని ఎట్టి పరిస్థితుల్లో భయపడదు, కఠినమైన శ్రమలు వస్తున్నాయని ఎట్టి పరిస్థితుల్లో భయపడదు. ఎందుకో తెలుసా? వాటి అందే మనకి అతిశయ కిరీటం దొరకబోతుంది. దేవునికి స్తోత్రం. వాటి అందే మనకి జీవ కిరీటం దొరకబోతుంది, వాటి అందే జీవవృక్ష ఫలం మనం తినబోతున్నాం. అందుకనే దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా ఇష్టంతో అనుభవించాలి. ఎన్ని కష్టాలు మీ మీద పడుతున్నాయో, ఎంత ప్రార్థన చేస్తున్నారు, అంత బలహీనత వస్తుందా, ఆ బలహీనతకు మించి ఇంకా బలహీనతకు మించి శ్రమలకు మించి మీరు శ్రమలు పడండి. మీ కొరకు నీతి కిరీటం అనేది దాచి దేవుడు ఇచ్చాడు. అలా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో, శోధన వచ్చిందని భయపడద్దు. ఆ శోధన మీకు ఓర్పును కలిగజేస్తుంది, ఓర్పు పరీక్షను నేర్పిస్తుంది, ఆ పరీక్ష పరలోకానికి తీసుకువెళ్ళలేక మారుస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నాలుగవదిగా మీరు చేయవలసింది ఏంటో తెలుసా? శోధన వచ్చినప్పుడు మీరు భరించడం నేర్చుకోండి. దేవుని యొక్క చిత్తంలో ఆ విషయాన్ని మనం చూసినట్లయితే 5వది చూడండి, కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యొద్దకు ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాడంట? దేవుని మందిరంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడంట. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఇష్టపడుతున్నామా? ఆలోచన చేయండి. శ్రేష్టమైన దీవెన కలిగిన మాటలు దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఒక విలువైన పాత్రగా మార్చబడాలి, విలువైన జీవితముగా నువ్వు మార్చబడాలంటే అక్కడ చెప్తున్న మాట ఇదిగో చూడండి, ప్రతి దినము ఆయన మందిరంలో గడపడానికి ఇష్టపడుతున్నాడు. యెహోవా యొద్ద ఒక వరము అడిగాను గాని దానిని నేను వెతుకుచున్నా. యెహోవా ప్రసన్నత చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసించడానికి ఇష్టపడుతున్నాను. అర్థమవుతుందా? దేవుని దగ్గర అడిగిన దానికి ఎక్కడ కనిపెట్టి చూస్తున్నాడు అంటే ఆయన మందిరంలో కనిపెట్టి చూస్తున్నాడు. మన జీవితంలో కూడా చేయవలసిందే. ఎక్కడ నీకు ప్రతిఫలం ఉందంటే దేవుని మందిరానికి నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు,
ఎక్కడ ప్రతిఫలం దొరుకుతుందంటే దేవునికి విలువైన చోటు ఇచ్చినప్పుడు. ఎక్కడ నీకు ఆశీర్వాదం అడిగినప్పుడు దొరుకుతాయి అంటే ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికినప్పుడు. అందుకని మన జీవితంలో ఏం కలిగి ఉండాలని అంటే దేవుని మందిరానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వగలిగితే, 7:50కే వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటే తప్పకుండా మన జీవితంలో దేవుని శ్రేష్టమైన ఫలాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం పనికి వెళ్ళాలి. 7 గంటలకల్లా అన్ని చేసుకుంటాం. కానీ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఆయన ఉన్నాళ్ళే, ఆయన ఇస్తాలే, ఆయనే కదా, లెక్క అడగడు కదా. మరి అవునా? లెక్క అడగడుగా. లెక్క అడిగే ఫలం అయితే, జీతం ఇచ్చే ఫలం అయితే ఏం చేస్తాం? టయానికి పరిగెత్తుకు వస్తాం. ఇక్కడ జీతం ఉండదు, ఇల్లు కూర్చోవాలి, బలపడతాం, వస్తాం, వెళ్తాం అనుకుంటాం. అంతేగాని నీకు ఒకటి చెప్తున్నా, ఈ లోక జీతం నువ్వెంత సంపాదించినా ఆయన అనుగ్రహించకుండా నువ్వు దాన్ని అనుభవించలేవు. నువ్వెంత సంపాదించినా, నువ్వెంత కష్టపడినా, నువ్వెంత ప్రతిఫలం పొందుకోవాలనుకున్నా ఆయన ఆజ్ఞ లేకుండా నీ కొండ మాత్రం పొంగి పొర్లనే పొర్లదు. దావీదుకి కొండ పొంగి పొర్లి ఎందుకు పారిందంటే ఆయనకు ప్రిఫరెన్స్ ఇచ్చాడు, ఆయన రాజ్యానికి చోటునిచ్చాడు, ఆయన్ని గణపరచడం చోటునిచ్చాడు. ఇక్కడ చెబుతున్నది ఏంటో తెలుసా? యెహోవా యొద్ద ఒక వరం అడిగా, నేను దాని కొరకు వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసించగోరుచున్నా. వాళ్ళు దేవుని కార్యాలను చేస్తే బంగారం వారి దగ్గరకు వచ్చింది. వాళ్ళ దేవుని కార్యం చేస్తే రాజ్యాలు వాళ్ళ ముందు తల ఉంచాయి. ఈరోజు మనము కూడా అలా ఉండగలిగితే మనకున్న ప్రతి పరిస్థితిని దేవుడు మార్చడానికి ఇష్టపడతాడు. ఆయన మందిరంలో నువ్వు గడపాలని ఎప్పుడు ఎదురు చూడగలిగితే, ఆయన మందిరంలో ఎప్పుడు నువ్వు నడవాలని ఇష్టపడగలిగితే, ఆయనతో నువ్వు జీవించాలని ఎప్పుడు ఇష్టపడగలిగితే, నీకు కావలసిన ప్రతి అవసరతను తీర్చడానికి దేవుడు అన్ని సమకూర్చి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇలాంటి వారి కోసం ఎబ్రీ పత్రిక 3:15 ఒక మాట సెలవిస్తున్నాడు. 3:15 బైబిల్ రీడింగ్ చేయట్లేదు ఎవరు సరిగా. నేడు మీరు ఆయన శబ్దం విని నీడలా కోపం పుట్టించినప్పటికీ మీ హృదయములను కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పిన కనుక పాపములను కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచుకొనకుండానట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనడి. యాలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలను క్రీస్తులో పాలువారమై ఉందుము. అర్థమవుతుందా? మనం ఏం చేయాలంటే సరి చేసుకుని మనస్తత్వం రావాలి. ఏం రావాలి? సరి చేసుకుని మనస్తత్వం వచ్చినప్పుడు మనం విలువైన పాత్రగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. అందుకని అక్కడ చెప్తున్నాడు, సరి చేసుకొనడంలో మీ హృదయమును జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఎందుకంటే చెత్త వారికి సరి చేసుకునే మనస్తత్వం ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి లేని ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఎంత చెప్పినా అది పనికి రానిదని చెప్పినా కానీ వాళ్ళ దృష్టి అంతా దేని మీదకి వెళ్తుందంటే పనికి రాని దాని మీదకి వెళ్తూనే ఉంటుంది. కాబట్టి నేను కూడా ఏం చేయాలంటే మన హృదయాలను సరి చేసుకొని, మన జీవితాలను సరి చేసుకొని, మన బ్రతుకులను సరి చేసుకొని ఆయన ఆలయంలో గడపగలిగితే, ఆయన చిత్తానికి లోబడగలిగితే, ఆయన ఆలోచనకు లోబడగలిగితే నేను కూడా నువ్వు దేని కొరకైతే కనిపెడుతున్నావో ఆ కనిపెట్టే విషయం కోసం దేవుడు నీకు ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మంచిని హత్తుకొని బ్రతకాలి. మంచిని హత్తుకోని వాడి దగ్గర దేవుని భయం ఉండదు. రెండవదిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఏం చేయాలి? వెతకడం ప్రారంభించాలి. ఆయన రాజ్యాన్ని వెతకకుండా లోక సంబంధమైనవన్నీ పెట్టుకుంటే
దేవుని కార్యం మనకు ఆగిపోవడం ప్రారంభిస్తాం. దేవుని కార్యం మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్నవన్నీ పక్కన పెట్టి ఆయనకు మొట్టమొదట స్థానం ఇవ్వాలి. మూడవదిగా మనం ఏం చేయాలి అంటే పాపమును ఒప్పుకొని ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకొని మనం విడిచిపెట్టాలి. శోధనలను ఎలా జయించాలంటే ఓర్పుతో జయించాలి. అప్పుడు మనం ఆయన మందిరాన్ని ప్రేమించడం ప్రారంభిస్తాం కనుక ఆయన మందిరంలో ఏది అడిగినా చిరకాలం ఆయనతో గడపాలని ఉన్నతమైన ఆలోచనతో మనం గడుపుతాం కనుక దేవుడు తన కృపా మహిమను మన మీదకి తీసుకొచ్చి మన జీవితాలను విలువైన పాత్రగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజు ఎలా ఉన్నామో ఆలోచన చేయండి. మొట్టమొదట మనం చదువుకున్నాం యాకోబు 1:22 వాక్యం సెలవిచ్చింది, మీరు విలువారై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోవద్దు. విన్న వాక్యాన్ని బట్టి మీరు ఏం చేయాలంట? ప్రవర్తించడం నేర్చుకోవాలి. మీరు ప్రవర్తించడం నేర్చుకున్నప్పుడు మీ పాత్రలను దేవుడు నిండి పొర్లి పారేలాగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మీరు పగిలిపోయిన పాత్రగా ఉండి ఎంతో సమకూర్చాలనుకుంటే అది నిండదు. మీరు గనక నిజమైన దేవుని పాత్రగా, విలువైన పాత్రగా మార్చబడితే దేవుడే మీ పాత్రలను త్వరలో నింపబోతున్నాడు. మీ కష్టములన్నిటి నుంచి గట్టెక్కించబోతున్నాడు. మీ సమస్యలన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని పైకి లేవబోతున్నాడు. ప్రతి ఆర్థిక వ్యవస్థలో నుంచి దేవుడు పైకి తీసుకురాబోతున్నాడు. అయితే మీరు విలువైన పాత్రగా ఉండాలి, విలువైన పాత్రగా జీవించాలి. విలువైన పాత్రగా మీ జీవితాలు కట్టబడాలి అంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఏం చేయాలి? వెతకాలి. మీరు దేవుని ఎదుట మంచి ఉన్నది, ఆ మంచిని హత్తుకొని బ్రతకాలి. మీరు పాపాన్ని విడిచిపెట్టి బ్రతకాలి. ఆయనను శోధించిన శోధనలు మన మీద కూడా వస్తున్నాయి. ఆ శోధనలను జయించి మనం బ్రతకాలి. ఐదవదిగా మీరు దేవుని మందిరంలో ఇష్టపూర్వకంగా బ్రతకాలి. అప్పుడు దేవుడు మీకు కావలసిన ప్రతి ఈవును అనుగ్రహించి మీ జీవితంలో వెలుగును తీసుకొచ్చి మిమ్మల్ని నింపడం ప్రారంభిస్తాడు. పగిలిపోయిన పాత్రకి ఏముండదో తెలుసా? దేవుని భయం ఉండదు. పగిలిపోయిన పాత్ర ఈ లోక సంబంధమైన వాటిని వెలుగుతుంది. పగిలిపోయిన పాత్ర పాపాన్ని చేయడానికి ఇష్టపడుతుంది. పగిలిపోయిన పాత్ర ఈ లోకంలో చెడ్డవాటి మీద దృష్టి పెడతాది. అయితే నీవు నేను కూడా దేని మీద దృష్టి పెట్టాలంటే పనికొచ్చే పాత్ర కలిగిన విషయముల మీద దృష్టి పెట్టాలి. కాబట్టి మధ్యాహ్న కాల సమయం దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఏ విషయంలో పడిపోయినావో ఆ పాత్రగా, ఆ విషయములన్నిటినీ సరి చేసుకుని మంచి పాత్రగా మార్చబడే రీతిగా దేవుడు అతి కృప మన మీదకి తీసుకొచ్చిన గాక. ఆమె ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుని కానుకలు పడదాం. ప్రార్థన చేయండి. నువ్వే పాత్రగా ఉన్నావో ఇప్పటి వరకు మంచి పాత్రగా లేకపోతే జాగ్రత్త. ఘనహీనమైన పాత్రను దేవుడు లెక్క చేయడు. ఘనమైన పాత్రను దేవుడు లెక్క చేస్తాడు. ఈరోజు నువ్వు ఏ పాత్రగా ఉండాలనుకుంటున్నావో ఆలోచించి మంచి వాటిని హత్తుకునే పాత్రగా ఉండు. దేవుని వెతికే పాత్రగా ఉండు. ఆయన రాజ్యాన్ని ఆయనని పైన పెట్టే అధికారం ఆయనకి ఇవ్వండి. పాపములను ఒప్పుకుని విడిచిపెట్టండి. దేవుడు మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడు. దాన్ని నిరాకరిస్తే గనక నీ పాపము నిన్ను అగ్నిగుండంలోకి తీసుకెళ్తుంది. శోధనలను సహించడానికి ఇష్టపడండి. అది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది. ప్రతి దినము దేవునితో గడపాలి. ఆయన మందిరానికి నేను విలువివ్వాలి అని చెప్పి నీ జీవితంలో ఆయన చిత్తానికి లోపడండి. ప్రతి ఒక్కరూ మీరు విలువైన పాత్రగా మార్చబడ్డానికి దేవుని అడగండి. చిన్నగా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను విలువైన పాత్రగా ఉండాలి, ఘనమైన పాత్రగా ఉండాలి, నేను నింపబడాలి. ప్రభువా, చాలా కాలం నుంచి పగిలిపోయిన పాత్రగా నాకు నేనుగా నిండాలనుకుంటున్నాను కానీ నిండలేకపోతున్నాను. నాకు నేనుగా ఏదో సంపాదించాలనుకున్నాను కానీ సంపాదించలేకపోతున్నాను. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయమందు పగిలిపోయిన పాత్రనైనా నా జీవితాన్ని పనికొచ్చే పాత్రగా మార్చు తండ్రి. నీ కార్యములను ముందు పెట్టాలి, నీ చిత్తమును ముందు పెట్టాలి. పాపాలని ఒప్పుకొని కనికరం పొందుకోవాలి. లోకాన్ని జయిస్తూ నీ రాజ్యము కొరకు పరుగులు పెట్టాలి. ప్రభువా, నీ మందిరంలో గడపడానికి నాకు ఇచ్చిన అనుకూల సమయాన్ని బట్టి పరుగులు పెడుతూ ఉండాలి తండ్రి.
నీ బట్టి కృప దయచేయండి ప్రభు అని చిన్న ప్రార్థన. మీ కొరకు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని బయటికి వెళ్తే ఎలా బ్రతుకుతున్నారో, బయటికి వెళ్ళి ఎలా నడుస్తున్నారో, బయటికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నారో, బయటికి వెళ్ళి ఎలా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీరు పనికొచ్చే పాత్రగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. విలువైన పాత్రగా మీరు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో లేకపోతే ఈరోజు దేవుణ్ణి అడుగు, దేవా నేను విలువైన పాత్రగా మార్చబడాలి, నా స్థితి నా ఆలోచన మార్చబడాలి, నా ప్రవర్తన మార్చబడాలి, నా తలంపులు మార్చబడాలి. ఈ క్షణమందు నీ చిత్తానికి నేను లోబడుతున్నాను. ఈ క్షణమందు నా పాత్రను నేను సరి చేసుకుంటున్నాను. ఈ క్షణమందు నా పాత్రను నేను సరి చేసుకోబోతున్నాను. నా పాత్ర పగిలిపోయిన దానిలో ఉండకూడదు. నా పాత్ర పగిలిపోయిన దానిలో ఉండకూడదు. వారికి వచ్చే పాత్రగా నన్ను మార్చి ప్రభు. ఇంతవరకు లోక సంబంధమైన ఆచారాలకు చోటిచ్చానేమో, ఇక నుండి నేను నీకే చోటు ఇవ్వాలి. ఇక నుండి నీకు మాత్రమే చోటిచ్చి నీ అధికారానికి మాత్రమే పైవాడిగా ఉంచాలి తండ్రి. ఇశ్రాయేలు ప్రజలు చేసినట్లుగా లోపల ఒకటి ఉంచుకుని పైకి ఒకటి చేయడానికి ఇష్టపడకూడదు ప్రభు. నా లోపల బయట కూడా నీవే అధికారివై ఉండాలి తండ్రి. అట్టి పాత్రగా నన్ను మార్చుకోండి. పరిశుద్ధుగా నమ్మకమైన తండ్రి, నీ కృప కలిగిన నామాన్ని బట్టి ఇంతవరకు నీ దిన సేవకుడిని తండ్రి నిలబెట్టుకుని ప్రతి ఒక్కరిని ఆలోచించే మాటలు మాట్లాడింప చేసినందుకు వందనాలు. మా జీవితాల్లో మంచి వాటిని హత్తుకుని తండ్రి చెడ్డ వాటిని విడిచిపెట్టాలి. అయ్యా నిన్నే పై అధికారిగా ఉంచి లోకంలో ఉన్న వాటిని అన్నిటిని తొలగించుకోవాలి. మా పాపములను ఒప్పుకొని మా జీవితంలో తండ్రి విడుదల పొందుకొని కనికరం పొందుకోవాలి. ఇదిగో తండ్రి నీ ఆలోచన చొప్పున తండ్రి శోధనలను జయించమన్నావు, శ్రమలను జయించమన్నావు తండ్రి. అట్టి రీతిగానే నీతిమంతుల మీదకి శ్రమలు వస్తున్నప్పుడు ఆ శ్రమలను సహించగలిగే ఓర్పును దయచేయండి. నీ ఆలయంలో ఎంతో గొప్ప ధన్యత ఉందని మేము నమ్మం తండ్రి. నీ బిడ్డలు కూడా ఎంతో నీకు ప్రాధాన్యత ఇచ్చే కృప దయచేయండి. నీకు విలువనిచ్చే కృప దయచేయండి. నీకు చోటునిచ్చే కృప దయచేయండి. నీకు లోబడే మనస్తత్వం దయచేయండి. నీకు ఆలోచన కలిగిన బిడ్డల వలె ప్రభా ఉండడానికి మేలు చేయండి. నీవే బలపరిచి నీ కృపలో బిడ్డలందరినీ ముద్రించమని, విన్న వాక్యాన్ని విడిచిపెట్టక దాని ప్రకారం ప్రవర్తించే వారిగా, వారిని వారి మోసపరుచుకోకుండానట్లు వారి జీవితాలు కట్టుకునే రీతిగా నీవే స్థిరపరచమని ప్రార్థిస్తున్నా. నీవే బలపరచమని ప్రార్థిస్తున్నా. నీ కరుణ హస్తం ప్రతి విన్న వాక్యాన్ని బట్టి ప్రతి బిడ్డ మనస్తత్వాన్ని మార్చి రాకడకు సిద్ధపడే హృదయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.